హైదరాబాద్లో పెట్రోల్ బంక్ల వద్ద కూడా జనాలు బారులు తీరారు. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్కు సంబంధించి ఒకవైపు కూడా షార్టేజ్ వస్తుందని లేచినటువంటి పుకార్లు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక్కసారిగా అన్ని పెట్రోల్ బంక్ దాదాపు కొన్ని పెట్రోల్ బంక్లకు సంబంధించి నో స్టాక్ అని చెప్పి బోర్డు పెడితే మరికొన్ని పెట్రోల్ బంక్ల వద్ద పడిగాపులు కాసినటువంటి వాహనదారులు సైతం కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ పోయించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ అవుతున్నాం. వాహనదారులు ఒకసారి మీకు వాహనదారులను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పెట్రోల్కు సంబంధించి పెట్రోల్ డీజిల్కు సంబంధించి వాహనాలలో షార్టేజ్ వస్తుందని తెలిసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున నిన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తీస్తున్నారు. పెట్రోల్ పోసుకునేందుకు కూడా పడిగాపులు కాసి కూడా పెట్రోల్ పోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది వాహనదారులు ఒక్కసారి విజువల్లో చూడొచ్చు. ఒక్కసారి లేపిస్తే విజువల్లో దాదాపుగా రాజ్భవన్ వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించి కూడా వెయిట్ చేస్తున్నారు. ఎక్కువ వాహనదారులు 2 వీలర్స్ వారు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా కాళ్ళు ఉన్నాయి. కాళ్ళకి సంబంధించి గ్యాస్ కొరత కానివ్వండి, డీజిల్ సంబంధించినటువంటి అంశం కూడా కొరత ఉందని తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ వచ్చి కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున లైన్ కట్టారు. మరొక వైపు గ్యాస్కి సంబంధించిన అంశం కూడా షార్టేజ్ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వాహనదారులు అవుతున్నారు. కొంతమంది వాహనదారులు ఎందుకు వచ్చారు ఏందని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం లేదు. అది అసలు వచ్చినటువంటి వాహనదారులకు సంబంధించి కూడా చూసుకోవచ్చు మనం. బైకులకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున, ఎందుకంటే రాజ్భవన్ రోడ్లో నిత్యం రద్దీగా ఉండేటువంటి రాజ్భవన్ రోడ్డుకు సంబంధించి పెట్రోల్ బంకులు కూడా కొంత ఖాళీగా ఉంటుంటాయి. చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టడం, ఇంకోవైపు సోషల్ మీడియా వేదిక కూడా అటు పెట్రోల్ కూడా షార్టేజ్ రాబోతుందని చెప్పినటువంటి నేపథ్యంలో వాహనదారులు అయితే వచ్చారు. కొంతమంది వాహనదారులు సైతం కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పోలీసులు సైతం కూడా ఒకసారి చూసుకోవచ్చు. బంకుకు పోలీసులు వచ్చారు. పోలీసులు సైతం కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు నియంత్రిస్తుంటే మరో ఒకవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అటు పోలీసులు కూడా వచ్చారు. బ్లూ కోట్స్ పోలీసులు కూడా వచ్చి వివరాలు తీసుకుంటున్నారు. ఎంత స్టాకేజ్ ఉంది ఏంటి అనేది కూడా పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. ఒకవైపు పెట్రోల్ వాహనాలు పెట్రోల్ బంక్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున బారులు తిరిగితే మరొక వైపు గ్యాస్ కోసం కూడా ఆటోలు కానివ్వండి, వాటికి సంబంధించి గ్యాస్కి సంబంధించినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెద్ద ఎత్తున లైన్లో ఉన్నారు. నిత్యం హైదరాబాద్ అంటేనే ఆటోలకు సంబంధించి కాబట్టి ఒక్కసారి ఆటోదారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ కాకా ఎప్పుడు వస్తారా? ఎందుకు వచ్చారు ఇక్కడ లైన్ కట్టిరా? గ్యాస్కి రెగ్యులరా లేకపోతే ఇంత లైన్ కట్టిరా? రెగ్యులరా? ఎందుకు అంటే షార్టేజ్ ఉందని ఏమన్నా అనుకున్నారు? షార్టేజ్ ఉందా? ఎంతసేపు అయింది మీరు లైన్ కట్టి? గంటన్నర. నార్మల్ టైం అయితే తొందరగా. ఎక్కడైనా పోయినరా వేరే పెట్రోల్ బంక్? గచ్చిబౌలి, హైటెక్ సిటీ మొత్తం అట్లా. ఇది అసలు గ్యాస్ కొరతకు సంబంధించి కూడా వచ్చామని చెప్తున్నారు. మరొక వాహనదారులు మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఆటోలకు సంబంధించి ఒక్కొక్కటికి కూడా ముందు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఆటోలు గ్యాస్ కొరత హైదరాబాద్లో ఎక్కువ కూడా ఇప్పుడు గ్యాస్ ఆటోలకు సంబంధించి వచ్చాయి. వాటికి సంబంధించి అంటే ఎక్కడి నుంచి? బోరాబండ నుంచి వచ్చిన. వేరే బంకులు చూసిర్రా? అన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి. అన్ని చోట్ల ఎక్కువ. ఎంతసేపు అయిందన్న లైన్ కట్టి? 8:30కి వచ్చామండి. 8:30 నుంచి ఇక్కడే ఉన్నారు. అక్కడ వరకు రాజ్భవన్ వరకు పోయింది లైన్. ఎందుకు మీరు సడన్ గా వచ్చి ఇట్లా లైన్ కట్టి మరీ వేసుకుంటున్నారు? పెట్రోల్ గ్యాస్ షార్టేజ్ ఉందండి. దాని ఎవరు చెప్పిరన్నా? ఎవరు చెప్పేది? లైవ్ లో చూసి వచ్చిర్రా? లైవ్ లో చూస్తున్నాం. అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మేము డైలీ రెగ్యులర్ గా ముసాపేటలో వేయించుకుంటాము. అక్కడ చాలా ఉంది లైన్. బంకులకు అడిగి చూసిర్రా? ఏం చెప్పారు వాళ్ళు? ఇదే పెట్రోల్ గ్యాస్ షార్టేజ్ ఉంది, అందుకని ఇది ప్రాబ్లం అండి. అంటే ఇప్పుడు నిండా నింపుకుంటారా? నిండా ఏం లేదండి, 4 కిలోలే వస్తుంది. దాంట్లో సాయంత్రం వరకు అయిపోతుంది. అదేం 2-3 రోజులు రాదు మాకు. ఎంత నిండా నింపుకున్నా ఒక రోజే, మళ్ళా రేపు ఇదే పరిస్థితి. ఇది అసలు గ్యాస్ షార్టేజ్ ఉందని తెలిసినటువంటి వెంటనే కూడా పెట్రోల్ బంక్ బారులు తీసాము. దానికి సంబంధించి రెగ్యులర్గా పోసుకునేటువంటి వాటికి కాకుండా గ్యాస్ కొట్టించుకుంటాం రెగ్యులర్గా. తమ ఏరియాలో లేదు అంటూ కూడా ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. దాదాపు గంటన్నర నుంచి కూడా వాహనదారులు వెయిట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాలర్లకు సంబంధించి కూడా డీజిల్ అవి కూడా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంత మేర వేస్తున్నారు ఏంటనేది కూడా పెట్రోల్ బంక్ నిర్వాహకులు సైతం కూడా దాదాపు గంటల తరబడి లైన్లో ఉండి పెట్రోల్ డీజిల్ పోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు బైకర్లు, మరొక వైపు కార్లకు సంబంధించి చాలాసేపటి నుంచి. సార్ ఒక్క నిమిషం, ఎంతసేపటి నుంచి వెయిట్ చేశారు సార్? 1.5 hour. ఎంత కొట్టించుకుంటున్నారు సార్? ఫుల్. రెగ్యులర్ గా అయితే ఎంత కొట్టిస్తారు? रेगुलर मतलब रेगुलर आप कितना डीजल फिल करते हैं इसमें? फुल कराते, कभी फुल ही कराते। 1.5 hours है। पैनिक के बारे में ज्यादा अभी कुछ भी नहीं है, डीजल भी कुछ भी नहीं है, 0 पॉइंट पे
तो अभी वो दलाल ने कब से वेट कर रहा है, उनको बोल रहा हूँ आगे ले लो आगे ले लो, लेने भी नहीं दे रहे। दूसरा पेट्रोल पंप कोई भी आप सर्च करके आए? सुबह 8 बजे से घूम रहा हूँ। खाली घूम रहे हैं। हाँ, इधर आके मिला अभी, जब से लाइन में खड़ा हूँ। सुबह 8 बजे से फुल है। गवर्नमेंट तो बोल रहा है कुछ पैनिक होने का नहीं है, जरूरी नहीं है, फुल है बोल को। वो नहीं मालूम भैया, उसका नहीं मालूम। ఇది అసలు దాదాపు డీజిల్ సంబంధించి కూడా ఒక గంటన్నర సేపు ఉండి కూడా డీజిల్ కొట్టించుకునేందుకు వచ్చానని చెప్తున్నారు వాహనదారులకు సంబంధించి. ఎందుకంటే వాహనదారులకు వైపు చూసుకోవచ్చు మన వెనకాల కార్లు బారులు దిగా ఎక్కడికక్కడ కూడా దాదాపు ఒక్కరు కూడా గంటకు తక్కువ లేమని చెప్తున్నారు. ఇందాక ఆటోలు గ్యాస్ నింపించేందుకు వచ్చినటువంటి ఆటో వాళ్ళని అడిగినా కూడా గంటన్నర సమయం అని చెప్పారు. కార్లకు సంబంధించి కూడా కార్లు ఉన్నటువంటి వాహనదారులు కూడా వారికి కూడా అడిగితే కూడా వాళ్ళు కూడా ఒకటే దాదాపు గంటన్నర నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, ఎక్కడ కూడా హైదరాబాద్ అంతా కూడా తిరిగాము, అయినా సరే ఎక్కడ కూడా దొరుకుతలేదు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు వచ్చినా కూడా ఫుల్ ట్యాంక్ కూడా చేసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొంతమందికి సంబంధించి కూడా చూసుకోవచ్చు మనం. ఎందుకంటే వాహనదారులు ప్యానిక్ అనేది ఏర్పడుతుంది, ప్రభుత్వం ఉందని చెప్తున్నప్పుడు కూడా కొంత ప్యానిక్ ఉంది, దాంట్లో ఏర్పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇంకొంతమంది వాహనదారులు పోలీసులు చూస్తున్నాం, పోలీసులు కూడా కొంత లైన్కు సంబంధించి కూడా, ఎందుకంటే పెట్రోల్ బంక్లో ఆ వాహనదారులు టూ వీలర్స్ ముఖ్యంగా కూడా టూ వీలర్స్ వారు కూడా కొంత లైన్ తప్పేస్తుంటే పోలీసులు కూడా వారిని అదుపు చేసి లైన్లో పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక్కసారి మరికొంతమంది వాహనదారులు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క ఏం సంగతి? ఏం సంగతి అంటే గిదే సంగతి. ఏంది ఎంతసేపు అయింది? గంట అయింది. గంట అయిందా? ఆ. రెగ్యులర్ ఏడే వస్తుంటావు? రెగ్యులర్ ఇన్నే పోసుకుంటా. ఇన్నే వస్తుంటావా? ఇంతకుముందు ఎంతసేపు వెయిట్ చేసేది ఇక్కడ? ఇంతకుముందు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంటే ఎంత కొట్టించుకుందాం అనుకుంటున్నా? ఇప్పుడా ఒక 3000 గతంలో ఎంత కొట్టించుకుంటుంటే? 500 1000. నీకు రెగ్యులర్ అవసరాలే కొట్టించుకుంటా. ఇప్పుడు మాత్రం మరి ఎందుకు షార్టేజ్ లేదంటున్నది గవర్నమెంట్, మీరేమో అట్లా పెద్ద పెద్ద లైన్లు ఎందుకున్నాయి మళ్ళా? షార్టేజ్ లేదా? ఓకే. ఇది అసలు షార్టేజ్ లేకుంటే ఇంత పెద్ద లైన్లు ఎందుకు ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాహనదారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్రభుత్వం అటు చూస్తున్నాం, అటు తెలంగాణ తెలంగాణకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో అది పెట్రోలియం కార్పొరేషన్ అసోసియేషన్ సంబంధించి కానీ వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇంధన కొరత లేదు, ఇది ప్యానిక్ మాత్రమే అంటున్నారు. కానీ వాహనదారులు రియాలిటీకి దానికి చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్యానిక్కు సంబంధించి ఒకవైపు చెప్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా లైన్లో ఉండి బారులు తీరి పోసుకుంటారు, అది కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి బంకుకు సంబంధించినటువంటి సిబ్బందితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు వస్తున్నారు ఇంతమంది? నాకు తెలియదు అన్న, దేనికి నాకు తెలియదు. రెగ్యులర్ గా మీ బంక్ ఎంత వస్తుంటారు అన్న? నార్మల్ మనకు పర్మిషన్ లేదు. పంపులు బంద్ ఉన్నాయి అటుగా చుట్టుపక్కల, దానికోసం అని ఇక్కడికి వస్తున్నారు. మీ ఐడియా, మీరు ఎన్నో రోజుల నుంచి ఫీల్డ్? నేను 5 years నుంచి ఉంటున్నాను. రెగ్యులర్ గా కొంచెం అంటే ప్యానిక్ లేదు అని చెప్తున్నారు, కానీ రెగ్యులర్ ఏమైనా మీ అంటే జనాలకు ఎట్లా భయాందోళన ఉంటుంది? బంద్ కనబడే వరకు వీళ్ళంతా ఉన్న పంపుల మీదకి వస్తున్నారు. సో ఆ పంపులు బంద్ ఉండే వరకు అన్ని పంపులు బంద్ అనుకొని ఏదో స్ప్రెడ్ అయిపోయింది, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి ఎగబడుతున్నారు. అంతా ఎట్లా పోసుకుంటున్నారు? ఫుల్ ట్యాంక్ ఫుల్ మొత్తం ట్యాంక్ ఫుల్, మళ్ళీ దొరుకుతుందో అన్న ట్యాంక్ ఫుల్ చేపించుకుంటున్నారు. మీరు రెగ్యులర్ ఎక్కడ సప్లైకి ఇబ్బంది లేకుండా మీరు రెగ్యులర్ ఉన్నది, ఆల్రెడీ రెగ్యులర్ సప్లై ఉన్నది మనకు. జనరల్ గా మీరు ఎంత తెప్పిస్తారన్న రోజు? పెట్రోల్ కానీ అట్లా ట్యాంకర్ వస్తుంది మనకు. గ్యాస్ దాదాపు 5 వస్తాయి, 5 ట్యాంకర్లు వస్తాయి. నిన్న ఈ ప్యానిక్ ఏర్పడ్డ నుంచి ఎంత అయింటది? రెగ్యులర్ ఎక్కువ తెప్పించారా? నార్మల్ ఎక్కువ తెప్పించాలి నార్మల్. ఇది అసలు ఒక్కసారిగా ప్యానిక్ ఏదైతే ఉందో ఆ ప్యానిక్ వచ్చిందన్న వెంటనే కూడా ఒకవైపు వాహనదారులు మిగతా చోట్ల బంకులన్నీ కూడా బంద్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా పోసుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటే. అన్న ఎంతసేపు అయింది లైన్లో ఉండి? గంటన్నర అవుతుంది అన్న. గంటన్నర అవుతుంది. గంటన్నర నుంచి లైన్లోనే ఉన్నారు ఓపిక? అవును, అస్సలు ఎందుకు బయట బంకులు ఓపెన్ లేవా? నేను వచ్చే దారిలో 2 పెట్రోల్ బంక్, ఒకటి రోడ్ నెంబర్ 10లో నేను వెళ్ళా, ఒకటి బంద్ అయిపోయింది. దాని తర్వాత శ్రీనగర్ కాలనీలో ఒక బంద్ అది కూడా బంద్ అయిపోయింది. అందుకే భయం వేసి ఎందుకన్నా మంచిదని ముందే ఫెయిల్ కొట్టించుకోండి. ఎంత కొట్టించుకుందాం అనుకుంటున్నావు? ఫుల్ ట్యాంక్. గవర్నమెంట్ ఏమో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఎవరు ప్యానిక్ కావద్దు అని చెప్తుందని. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఒక స్ప్రెడ్ అయిన తర్వాత ఇంక మనం ఏం చేయలేము అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే పెట్రోల్ బంకులు బంద్ అనేసరికి మనకు తెలుసు అవ్వదని, కానీ వీళ్ళందరూ అన్నారు ఏమో బంద్ అయిపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ఇదే టెన్షన్తో కొంచెం ముందుగానే కొట్టించుకుంటే బెటర్ కదా అని కొట్టిస్తున్నాం. రెగ్యులర్ ఇంతకుముందు ఎంత కొట్టించేదన్నా మీ కాలరు? 3000 3500 కొట్టించేటోళ్ళు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే ఎంత పడుతుంది? ఇదిగో ఈ బండి మాది, ఈ బండి రెండు ఫుల్ ఫుల్ ట్యాంక్ అయితే ఒక 40 లీటర్లు పడుతుంది అండి, 43 లీటర్ల దాకా పడుతుంది.
ఇది అసలు రెగ్యులర్ కన్నా కూడా ఎప్పుడైతే ప్యానిక్ ఉందని తెలిసింది ఒకవైపు ప్రభుత్వం చెప్పినప్పటికీ మరి ప్యానిక్ ఎందుకు వచ్చింది, మిగతా బంకుల్లో కూడా స్టాక్ ఎందుకు లేదు అని చెప్పి కూడా కొంత ప్రశ్నిస్తున్నటువంటి కార్ యజమానులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత బైకులకు సంబంధించినటువంటి అంశం కూడా బైకుల వాళ్ళు కూడా భారీ ఎత్తున బారులు చూస్తున్నాం. పోలీసులు దగ్గరుండి ఆ లైన్లో పంపించినప్పటికి కూడా బైకులు కూడా భారీగా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి బైకులకు సంబంధించి కూడా వాహనదారులతో కూడా మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమైందని వచ్చారు బంక్కి? పెట్రోల్ బంద్ అవుతుందంట కదా, అందుకే వచ్చినాం. బంద్ అవుతుందా? ఏడా చూసినావు? న్యూస్ లా ఫుల్ ట్యాంక్ 2 బాటిల్లో. గవర్నమెంట్ షార్టేజ్ లేదు బంద్ కాదంటుంది. మరేమో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం మా తప్పు కాదు కదా. న్యూస్ మీ మీడియా తప్పే కదా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి. మీడియాలో నువ్వు చూసినావా ఏడనేది? మీడియాలో ఇప్పుడు వచ్చింది కూడా మేము ఎటువంటి షార్టేజ్ లేదని చెప్పనీకే వచ్చినాం. దీన్ని నమ్మి మరి వెనక పోతావా? పోతాం కానీ మరి అన్ని పంపులు ఓపెన్ చేపిస్తే పోతాము. ఎవరిని అడగాలి అప్పుడు అన్ని ఓపెన్ చెప్పి? మీడియానే వచ్చి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయించి. ఏదన్నా బంకు పోయినావా తమ్ముడు? నేను నిన్న 2 బండ్లలో ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాను ఆల్రెడీ, కార్లా డియోలా. ఇప్పుడు దీంట్లోకి ఇది అసలు కొంత న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో వాటికి సంబంధించి కూడా లేదని చెప్పి పెట్రోల్కి కూడా అని చెప్పి. కాకా ఏం కాకా ఎందుకు వచ్చారు? రోజు వస్తారా? లేదు సార్. మరి ఏం సడన్ గా పెట్రోల్ కొట్టించుకుందామని వచ్చిరా? నిండుగా లేదు నిండుగా నాకు లేదు, అయిపోయింది. కొట్టించుకుని వచ్చిన ఇదంతా పబ్లిక్ లైన్ లో నిలబడి ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అంతే. రెగ్యులర్ ఇక్కడే కొట్టించుకుంటారా? కొట్టించుకుంటా. ఎంత కొట్టించుకుంటావు? నేను 500 600 అంతా. ఈ రోజు అంతే 500. షార్టేజ్ ఉన్నదని అంటున్నారు అందరూ. ఉంటే ఉండండి మనం. అది ఒకసారి ఇంకా వేరే వాహనదారులు ఎన్ని గంటలు అయింది? 3 hours అయిందన్న సిఎన్జి కోసం నిలబడి. కార్ 3 hours నుంచి ఆ సిగ్నల్ నుంచి ఇప్పుడు ఏడుంది మీది లైన్? అక్కడ ఉంది వెనకకే ఉంది. వెనకకే ఉంది. 3 hours అవుతుంది. ఏం చెప్తారు అసలు? ఇంతసేపు నిలబడ్డారు, ఏం చెప్పాలంటే? ఏం చెప్పాలి, తిండి లేదు ఏమి లేదు, పొద్దు నుంచి ఎండకు ఇట్లా అయినా ఏం చేయమన్నా ఎంత పడుతుంది మీకు సిఎన్జి కొట్టించుకోవాలంటే? ఎంత టైం పడుతుంది? రెగ్యులర్ గా హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం. డైలీ ఇక్కడనే కొట్టిస్తా. 3 hours అయినా కానీ ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు. పొద్దున పెట్రోల్ లేదు, సిఎన్జి లేదు. ఇప్పుడు కొంచెం ఉంది కాబట్టి ఆగినాం. వేరే దగ్గర ట్రై చేసిరా? చూసిరా వేరే బంకులు? వేరే మన చెక్ పోస్ట్ దగ్గర చూసాం కానీ కొట్లాట గొడవ ఫుల్. ఇది అసలు దాదాపుగా 3-4 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్న ఏందన్న లైన్లో నిలబడే పెట్రోల్ రెగ్యులరా లేకపోతే కొట్టించుకోవడానికి లైన్లో నిలబడి వచ్చింది? కొట్టించుకోవడానికి నిలబడడం. ఈ షార్టేజ్ ఉన్నదని. షార్టేజ్ ఉన్నదానే అందరూ నిలబడితే నేను కూడా కొంచెం అడ్వాన్స్. గవర్నమెంట్ ఏమో షార్టేజ్ లేదు ఎవరు నమ్మొద్దు అంటున్నారు. అట్లా కానీ ఇక అది ఏం చేస్తాం, పరిస్థితులు అట్లా కనబడుతున్నాయి. వేరే బంకులు ఎక్కడైనా చూసిరా? అన్ని పెట్రోల్ బంకులలో లైన్లే ఉన్నాయి. ఏమైనా నో స్టాక్ బోర్డులు ఉన్నాయి ఎక్కడైనా కనిపించినాయి? లేదు, నో స్టాక్ అయితే ఏం లేదు, లైన్లే ఎక్కువ ఉంది. ఏం చెప్పాలనుకుంటారు? ఒకవేళ ఇప్పుడు బంక్ వచ్చిండ్రు, పెట్రోల్ ఉంది, చాలా మంది ఇట్లనే ప్యానిక్ అయ్యి బయటకు వస్తున్నారు, ఏం చెప్పాలి? బయటకు వస్తున్నారు అంతే తప్పించి వేరేది ఏం లేదు. మీరు కూడా భాగమే అంటారు? అంతే ఓకే అంతే. ఇది అసలు తిరుగుతాం కదా డైలీ, దీని మీద ఉంది, తప్పదు పెట్రోల్. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే వచ్చారా? నేను ఇప్పుడే వచ్చాను. ఇది అసలు ఇక్కడ ఉన్నటువంటి వాహనదారు ఇప్పుడు వచ్చినప్పటికీ ముందు చాలా పెద్ద మొత్తంలో లైన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజ్ భవన్ లో ఉన్నటువంటి బంకును సైతం కూడా ఒకవైపు కూడా వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాహనదారులకు సంబంధించి కూడా ఒకవైపు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు, ఎందుకంటే పెట్రోల్కు సంబంధించినటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు కొన్ని అంశాలకు సంబంధించి కూడా కొంత అక్కడ లేనిపోని సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా నిలుపు చేసేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా వచ్చి పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాహనదారులు కానీ పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా ఇబ్బంది పడకుండా వచ్చి వాళ్ళ నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అసోసియేషన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రకటించినా షార్టేజ్ లేదని ప్రకటించినా కొంత న్యూస్ ఏదైతే ఉందో అటు ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధంలో అటు అర్బుజ్ జలసంధికి సంబంధించి కూడా మూతపడింది. అక్కడ కూడా గ్యాస్ షార్టేజ్ ఉంది అని చెప్పి ఇప్పటికే అటు ఒకవైపు గ్యాస్కి సంబంధించినటువంటి కొరత ఏర్పడ, పెట్రోల్ డీజిల్ కూడా ఇదే విధంగా ఏర్పడుతుందని ఒక్కసారిగా జనాలకు ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అయిందో ఆ న్యూస్తో కూడా ఒక్కసారిగా వాహనదారులు ఉన్నటువంటి పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున లైన్ కడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో నో స్టాక్ బోర్డు పెడుతున్నాయని చెప్పి కూడా కొంత పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వాహనదారులకు సంబంధించి కూడా
ఒక న్యూస్ స్ప్రెడ్ అవడంతో వచ్చాము, పెట్రోల్ డీజిల్ కూడా ఫుల్ఫిల్ చేసుకుని కూడా సిద్ధంగా వచ్చాము. కాబట్టి ఎప్పుడు ఈ ప్యానిక్ కూడా వచ్చినటువంటి తరుణంలో ఉన్నంతలో కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలని దాదాపుగా వాహనదారులు అందరూ ఇదే చెప్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్ RTV హైదరాబాద్.